గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. ముందుగా అయోధ్యాంశం. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ విరాళాల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆదేశాలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. చంపత్ రాయ్తో పాటుగా అయోధ్య ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్య ఆలయంలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు గుర్తించారు. 3 ఏళ్ల ఆడిట్లో తప్పుడు లెక్కల్ని గుర్తించారు. జనవరి 27 నుంచి జూన్ 5 వరకు సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టు దర్యాప్తులో తేలింది. మరోవైపు భక్తులు ఇచ్చిన వెండి ఇటుకల విషయంలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వెండి ఇటుకలు కరిగించి బ్యాంకు లాకర్లలో దాచినట్టుగా గుర్తించారు. విరాళాల మాయం కేసులో చంపత్ రాయ్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చంపత్ రాయ్ డ్రైవర్తో పాటు మరో 7 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ విరాళాలను చంపత్ రాయ్ పర్యవేక్షిస్తూ వచ్చారు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 42 రోజుల్లో అయోధ్య ఆలయంలో 72 దొంగతనాలు జరిగినట్టుగా గుర్తించారు. చాలా మంది తాము విరాళాలని చంపత్ రాయ్కే ఇచ్చామని చెప్తూ ఉన్నారు. విరాళాల రసీదులు కూడా ఆయన ఇవ్వలేదని చెప్పారు. లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు 2 కోట్ల నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత 11 నెలల్లో ఆలయ భద్రతా ఏర్పాట్ల కోసమే ఏకంగా 10 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. అంత భారీగా నిధులు వెచ్చించినప్పటికీ విరాళాల పెట్టెల నుంచి నగలు మాయమవ్వడం భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందని అధికారులు భావిస్తున్నారు. అయోధ్య విరాళాల మాయం కేసులో 8 మంది నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆ విజువల్సే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వాళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నప్పటి దృశ్యాలివి. అయితే అయోధ్యపై కావాలనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ యూపీ సీఎం యోగి మండిపడ్డారు. ప్రజల భక్తి విశ్వాసాలతో ఆడుకుంటున్నారు అంటూ ఆయన మండిపడుతూ ఉన్నారు. ఆధారాలు ఉంటే సిట్కి ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था अयोध्या हम सब की आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो. और अयोध्या के बारे में जो कदपे समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. ప్రతినిధి గోపితో దీని గురించి మాట్లాడదాం. గోపి, యూపీ సీఎం అంటున్నారు తొందరపడి ఆరోపణలు చేయకండి, విచారణ పూర్తవ్వనివ్వండి, నివేదిక బయటికి రానివ్వండి అంటున్నారు. కానీ అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ముక్కున వేలేసుకునే విధంగా నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాన్ని అధికారులు సేకరించగలిగారు? సిట్ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వారికి 3 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు. సో ఇంకా అనేక అరెస్టులు, అనేక మంది వారి పదవులను వదులుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. చంపత్ రాయ్ అయోధ్య ట్రస్టీ జనరల్ సెక్రటరీ, ఆయన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ కూడా రాజీనామా చేయడం జరిగింది. పూర్తిగా ముఖ్యంగా ఒక ఆడిట్ ప్రక్రియ సరిగా లేకపోవడం, అలాగే ఇటు ఆభరణాలు అలాగే విరాళాలు వీటికి సంబంధించిన తనిఖీలు చేసినప్పుడు ఉద్యోగులు వెళ్ళిపోయేటప్పుడు సరైన తనిఖీలు వాళ్ళకి నిర్వహించకపోవడం, అలాగే ఇప్పుడు చంపత్ రాయ్ ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో సో ఆయనకు సంబంధించిన డ్రైవర్, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ విరాళాలని దోచుకోవడం జరిగింది. సుమారు ఒక రోజుకి 6-7 లక్షల వరకు కూడా ముఖ్యంగా విరాళాల రూపంలో వచ్చిన నగదును వీరు దొంగిలించినట్లుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా మే చివరి నాటి నుంచి కూడా డబ్బు మాయమవుతుండడం గుర్తించడం జరిగింది. సో దాని ఆధారంగానే దర్యాప్తు మొదలు కావడంతో ముఖ్యంగా ఈ విరాళాలన్నింటినీ కూడా ఈ ఉద్యోగులే ఎవరైతే ట్రస్టీలో అలాగే ఆలయంలో ఈ విరాళాలను లెక్కించే పనిలో ఉన్నారో సో వారే ప్రాథమికంగా దోచుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే దీని వెనుకున్న మొత్తం ముఖ్యంగా పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో వారందరినీ కూడా బయటకు తీయాలని చెప్పి రాజకీయంగా కూడా అనేక పార్టీల నేతలు ఈ అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి దుర్వినియోగమైన ఘటనకు సంబంధించి స్పందిస్తున్న పరిస్థితి. అయితే యూపీ ప్రభుత్వం చాలా
ఖచ్చితంగా ముఖ్యంగా దోషులు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ముఖ్యంగా అయోధ్య రామాలయం పైన నిందలు వేయొద్దు, రామభక్తుల ముఖ్యంగా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా వ్యాఖ్యానించవద్దు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సో ఆధారాలను సిట్కిస్తే సిట్ ముఖ్యంగా నిజాలను నిగ్గు తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ దీనిపైన ఈ సిట్ ముఖ్యంగా దర్యాప్తు నివేదిక కానీ అరెస్టులు కానీ వీటన్నిటిపైన కూడా యోగి కూడా స్పందించడం జరిగింది. సో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ఉంది ఈ ఇష్యూ పైన. కానీ రాజకీయంగా ఇది వివాదాస్పదం అవుతుంది, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి. సో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా అంతా ఆలయ నిర్మాణం పైన ట్రస్ట్ ఇటు చంపత్ రాయ్ కానీ మిగతా ఆ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించిన బోర్డు సభ్యులు వీరంతా కూడా ఆలయ నిర్మాణం పైన నిర్మాణం తర్వాత నిర్వహణ లోపం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విరాళాలు వచ్చిన తర్వాత ఆలయ కానుకలు మిస్ అయ్యాయి. ముఖ్యంగా 4 కేజీల వెండి ఇటుకను ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చారు, ఆ ఇటుక కనిపించడం లేదు. ₹1 కోటి విరాళాలు ఇచ్చారు, వాటికి రసీదులు కూడా చంపత్ రాయ్ ఇవ్వలేదు అన్న ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఉంది. సో మిగతా ఆలయాల్లాగా ముఖ్యంగా టీటీడీ బోర్డు లాగా ఇటువంటి బోర్డులు ఏవి కూడా ఇక్కడ లేవు. సో ఆలయ నిర్వహణకు సంబంధించి కొంత నిర్వహణ లోపం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ కుంభకోణం స్కామ్ జరిగినట్లుగా తెలుస్తుంది. సరైన తనిఖీలు లేకపోవడం, ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఆడిట్లు నిర్వహించకపోవడంతోనే ఇంత పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన కానుకలు కానీ ముఖ్యంగా ముక్కు పుడకలు, కిరీటాలు, కంకణాలు ఇటువంటివి అనేకం మిస్ అయ్యాయి అన్నది కూడా వెలుగులోకి వస్తుంది. సో ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. రాజకీయ పార్టీల పరంగా ఒక జ్యుడిషియల్ కమిషన్తో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ వస్తున్నాయి, సిబిఐతో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. నేరుగా ప్రధాని కార్యాలయం కూడా ఆలయ ట్రస్ట్ని ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ ఆరోపణల నేపథ్యంలో వివరాలు ఇవ్వాలి అని చెప్పి కోరిన సందర్భంలో సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కానీ సిట్ సమర్థవంతంగా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీ ఆధారంగా ఇంకా నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ 8 మంది నిందితులకు విధించారు. సో ఎంక్వైరీలో మరిన్ని విషయాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి. ఇక విజయవాడ కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై సిట్ విచారణ స్పీడ్ అందుకుంది. సిఐ నాగరాజుతో పాటు మరికొందరి పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది. సాయి కృష్ణ డెడ్ బాడీని మాయం చేయడంలో సిఐ నాగరాజుకు అతని స్నేహితుడు సురేష్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని సహకరించినట్టు గుర్తించారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత సురేష్, అశోక్, నాని పరారయ్యారు. ఆ ముగ్గురే సెటిల్మెంట్ చేసుకుందామంటూ వడేశ్వరంలో తనను కలిశారని సాయికృష్ణ మేనమామ నవరంగ్ సిట్ అధికారులకు చెప్పారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న సురేష్, అశోక్, నాని కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధి శివకుమార్ని కాంటాక్ట్ చేద్దాం. శివకుమార్, ఇప్పుడు కేసులో ఇది కీలక మలుపుగా భావించవచ్చా? అండ్ అబ్స్కాండింగ్లో ఉన్న ఆ ముగ్గురి కోసం స్పెషల్ బృందాల్ని నియమించారా? అండ్ అరెస్ట్ అయిన నాగరాజు ఇప్పుడు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది కాబట్టి కేసుని కన్ఫెస్ చేస్తున్నారా? సాయికృష్ణ డెత్ కేసులో అయితే ఇప్పుడు సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన నేపథ్యంలో సిఐ నాగరాజుకు సహకరించినటువంటి వ్యక్తులు ఇంకెవరెవరు ఉన్నారు, మృతదేహం మాయానికి సంబంధించి కావచ్చు, సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అయితే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా అయితే ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిఐకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్తో పాటు 2 హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించి అశోక్, ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే అశోక్, నాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసానికి కూడా సిట్ అధికారులు వెళ్ళటం జరిగింది. అయితే వాళ్ళ నివాసంలో వాళ్ళు లేకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క కేసు దర్యాప్తు కూడా మరింత మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే కోణంలో అయితే ప్రత్యేక బృందాలు వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సిఐ నాగరాజుకు ఈ యొక్క కేసు వ్యవహారంలో వాళ్ళ యొక్క సపోర్ట్తోనే ఈ వ్యవహారం నడిపినట్లుగా ప్రస్తుతం అయితే సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 2 హెడ్ కానిస్టేబుల్ విధులకు హాజరు కాకపోవడం, వాళ్ళు ఇళ్ల దగ్గర కూడా లేకపోవడం, వాళ్ళ ఫోన్లు కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటు 2 హెడ్ కానిస్టేబుల్తో పాటు సురేష్ అనే వ్యక్తి గత నెల 29వ తేదీన మేనమామ
నవరంగ్ దగ్గరకు వెళ్ళి రాజీ చేసే ప్రయత్నం కూడా చేశారని వాళ్ళ మేనమామ సిట్ అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అతని యొక్క వాగ్మూలాలను కూడా తీసుకున్నారు సిట్ అధికారులు. దాంతోపాటు వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని కోణాల్లో అయితే ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముగ్గురు వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో ప్రస్తుతం ఈ దర్యాప్తు అయితే క్షుణ్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వారిని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంటే మరిన్ని కోణాలు ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బాడీ మాయానికి సంబంధించి కావచ్చు, సీసీ ఫుటేజ్ కనపడకుండా పోవడానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర కారణాలు, ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా పోలీసులు అయితే ఇప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం రాబట్టే దిశగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు అయితే క్షుణ్ణంగా కొనసాగుతోంది. వారిని అదుపులోకి తీసుకుంటే కనుక ఈ కేసులో ఇంకొన్ని కోణాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల భూమి వివాదం రాజకీయ రచ్చగా మారింది. ఈ వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. సర్వే నెంబర్ 476లోని 3.17 ఎకరాల భూమిని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు. కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి 100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. అతని పేరుతో ఈరోజు 100 కోట్లకి పైగా భూమి ఆయన మీద జీపీఐ చేయడం జరిగింది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఒక సాధారణమైన మీ బంధువుకే మీరు 100 కోట్ల భూమి మీరు జీపీఐ చేశారంటే మీ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 100 కోట్ల భూమి మీ ఒక్క బినామీకే 100 కోట్ల భూమి ఉంటే మీరు ఎన్ని వేల కోట్లకు పోయారని చెప్పి ఈరోజు చంద్రగిరి నియోజక ప్రజలందరూ అడుగుతున్నారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తమ రిటైర్మెంట్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, నిషేధిత జాబితా పేరిట కబ్జా చేశారని రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకానాథ్, వనజాక్షి దంపతులు ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులు, కొందరు అధికారులు ఉన్నారని ఆరోపించారు. అయితే భూములపై వనజాక్షి చేస్తున్న ఆరోపణలతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని భూమిని కొనుగోలు చేసిన రాజశేఖర్ అన్నారు. మరోవైపు తిరుపతిలో తన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేరని, ఎవరికి ఎలాంటి లబ్ధి జరిగేలా తాను వ్యవహరించలేదన్నారు మంత్రి అనగాని. అయితే వైసీపీ నేతల ఎంట్రీతో ఈ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఏంటి ల్యాండ్ ఇష్యూ? వనజాక్షి దంపతులు ఒక వర్షన్ చెప్తున్నారు, ఇటు చంద్రశేఖర్ ఒక వర్షన్ చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది టీడీపీ వైసీపీ వర్సెస్గానే మారిపోయిన సమస్యగా మారిపోయింది. ఎందుకంటే 1925వ సంవత్సరానికి సంబంధించి ఒక అసైన్ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం అవిలాల పంచాయతీ పరిధిలోని 476 సర్వే నెంబర్లో 3.17 సెంట్లకు సంబంధించినటువంటి భూమి. ఇది ఒక వర్గం చెప్తోంది వారసుల నుంచి తాము కొనుగోలు చేశామని. ఎవరైతే జీపీ పొందినటువంటి రాజశేఖర్ రాజు చిట్టిబాబు వాదనైతే, మరోవైపు 1986లో తాము రిటైర్మెంట్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ అండదండలతో మంత్రితో పాటు ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు, కబ్జాకు గురి చేశారని చెప్పేసి వనజాచి, ఆమె భర్త ఎవరైతే ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారో వీళ్ళు మీడియా ముందుకు వారం రోజుల క్రితం వచ్చి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. మొత్తంగా వైసీపీ చెబుతోంది పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు జరిగాయి, ఇందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి ఉన్నాడు అన్న ప్రధాన ఆరోపణ వైసీపీ చేస్తోంది. అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నది ఎలాంటి ఆక్రమణలకు, అక్రమాలకు, భూ కబ్జాలకు తాము పాల్పడలేదు, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నాము, కేవలము తమపై ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు నిజాలు బయట పెట్టాలి, నిజాలతో బయటికి రావాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. అయితే ఈ భూమి కొన్నవాళ్ళు లేదు ఇది మా భూమి అని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు, ఈ రెండు వర్గాల వాదన ఒకవైపు ఉంటే, మరోవైపు రాజకీయంగానే ఇది చర్చగా మారింది, ఒక హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏదైతే 3 ఎకరాల 17 సెంట్లు ఈ స్థలం ఉందో ఈ స్థలానికి వెళ్ళి అక్కడ ప్రాథమిక పరిశీలన చేశారు. అసలు ఈ భూమి ఎవరు ఆక్రమించారు, ఇట్లా పట్టాలు వేసి వెంచర్లుగా వేసి ఎవరికి కొనుగోలు చేస్తున్నారు, ఒకరు మాయ మాటలు, మోసపూరితమైన మాటలతో ఎవరైనా దీన్ని కొనుగోలు చేయొద్దు, అలా కొనుగోలు చేస్తే ఖచ్చితంగా నష్టపోతారు అంటే ఈ వెంచర్ వేసినటువంటి స్థలాన్ని ఒక వివాదాత
స్థలంగానే చూడాల్సిన అవసరం ఉంది అన్న కామెంట్స్ చేస్తూనే దీన్ని భవిష్యత్తులో ఎవరైనా కొంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తాము అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పిన మాట. అయితే ప్రభుత్వము లేదంటే టీడీపీ కానీ బయటకు వచ్చి చెప్పకపోయినా మంత్రి మాత్రము చాలా క్లియర్గానే ఎవరి బంధువులకు తన బంధువులు ఎవరూ లేరు, తాను ఎవరికి కూడా మేలు చేసే రకంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఇది పూర్తిగా రికార్డుల ప్రకారమే. ఎవరైతే ఈ భూమికి సంబంధించిన వారసులు ఉన్నారో వాళ్ళు 35 మంది కలిసి కొద్దిమందికి అమ్మారు, ఆ తర్వాత వెంచర్ వేశారు. వాళ్ళు భూమిని కొనుగోలు చేసిన తర్వాతనే విక్రయిస్తున్న పరిస్థితి కాబట్టి ఎక్కడ అక్రమాలు జరగలేదు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధము. ఒకవేళ దీన్ని ఎవరైనా తప్పుగా ప్రచారం చేస్తే మనం లీగల్గా ఫైట్ చేస్తామంటూ కూడా మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది రాజకీయ వివాదంగా మారిపోయింది. టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఈ వ్యవహారం నడుస్తుంది. అయితే వైసీపీ చెబుతుంది పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి, ఈ ఆక్రమణలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని లేదంటే ఆయా వివాదాస్పద స్థలాల్లో తాము వెళ్ళి ఆందోళనకు దిగుతాము అని చెబుతున్నటువంటి ఒకవైపు వైసీపీ చెప్తుంటే టీడీపీ కౌంటర్ ఇస్తుంది. గత 5 ఏళ్లలో ఏ రకంగా చెవిరెడ్డి ఫ్యామిలీ భూ ఆక్రమణకు పాల్పడింది అవన్నీ కూడా బయట పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎమ్మెల్యే వైపు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఈ వ్యవహారం మారిపోయిన పరిస్థితుల్లో మరి చూడాలి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది. ఈ భూమి కొనుగోలు చేసే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది. 3 ఎకరాల 17 సెంట్ అని ఒకరు, 3 ఎకరాల 67 సెంట్ అని ఒకరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వివాదాస్పద భూమి ఎవరికి సంబంధించింది, రెవెన్యూ రికార్డుల ప్రకారము ఎవరు కరెక్ట్గా హక్కుదారులుగా ఉన్నారు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై కోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి కోర్టు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతుంది, ఎవరిని హక్కుదారులుగా తేల్చబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజ్. మూవింగ్ టు ఫోర్త్ న్యూస్. ఇక నిషా ముక్త్ భారత్ పై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. 3 ఏళ్లలో టార్గెట్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు అమిత్ షా. నార్కో కోఆర్డినేషన్ మీటింగ్ లో అమిత్ షా ప్రకటించారు డ్రగ్స్ నిర్మూలనకు కేంద్రంతో రాష్ట్రాలు పనిచేయాల్సిందే అని పిలుపునిచ్చారు ఆయన. డ్రగ్స్ ఫ్రీ దేశంలో కోసం యుద్ధంలో విజయం సాధించాల్సిందే అన్నారు అమిత్ షా. లేదంటే రాబోయే 100 ఏళ్లు పర్యవసానాలు అనుభవించక తప్పదన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 10వ అపెక్స్ లెవెల్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నార్కోటిక్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు డ్రగ్స్ నిర్మూలన చాలా కీలకమన్నారు అమిత్ షా. డ్రగ్స్ ముక్త్ భారత్ లక్ష్యమన్నారు అమిత్ షా. నార్కో టెర్రరిజం దేశానికి పెద్ద సవాల్గా మారిందన్నారు. డ్రగ్స్ పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై పోరాటంలో రానున్న 3 ఏళ్లు చాలా కీలకమన్నారు. రానున్న 3 ఏళ్లలో డ్రగ్స్ పై పోరాటంలో విజయం సాధించుకుంటే 100 ఏళ్ల పాటు దాని చెడు ప్రభావం ఉంటుందన్నారు ఆయన. డ్రగ్స్ పై పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. देश के सभी राज्यों के पुलिस प्रमुखों को, चीफ सेक्रेटरियों को और यहाँ उपस्थित सभी सचिवों को ये कहना चाहता हूँ कि संयोग का विषय है कि आज हमारा देश नारकोटिक्स के खिलाफ लड़ाई के ऐसे नाजुक मोड़ पर खड़ा है. आने वाले 3 साल तय करने वाले हैं कि नशा हम पर विजय प्राप्त करेगा या हम नशे पर विजय. और मेरा आप सबसे विनम्र आग्रह है कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमने जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए. ये लड़ाई कोई एक विभाग, कोई एक राज्य, कोई एक सरकार, कोई एक व्यक्ति लड़ ही नहीं सकता. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందుబాటులో ఉన్నారు. రంజిత్, ఈ నిషా ముక్త్ భారత్ లో భాగంగా యాక్షన్ ప్లాన్ ఏం ఉండబోతుంది దీంట్లో, అండ్ అలాగే డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఏం చెప్తున్నారు అమిత్ షా ఈ మీటింగ్? అంటే మావోయిస్టుల ఏరువేతకు కేంద్రం ఏ రకంగానైతే ఆపరేషన్ కగారు చేపట్టిందో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ డ్రగ్స్ పర్యావసనాలపై సమాజంలో తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి నషాముక్త భారత్ దాన్ని కూడా రాబోయే 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ అన్ని రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని నార్కోటిక్ మొత్తం అన్ని కోఆర్డినేషన్ చేసుకొని కూడా ఈ
డ్రగ్స్ అన్నింటినీ కూడా రూపుమాపే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి నార్కోటిక్ కోఆర్డినేషన్ సెల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే ఈ డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంది. దీని కారణంగా ఇప్పుడు విద్యార్థులు కూడా దీనిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దాన్ని గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా దాన్ని అరికట్టాలన్నటువంటి ఒక రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. సో ఇందుకోసం రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా కంపల్సరీ. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన వినియోగం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కోఆర్డినేషన్ గ్యాప్ లేకుండా జాతీయ స్థాయిలో ఒక నార్కోటిక్ కోఆర్డినేషన్ సెల్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో జీరో టాలరెన్స్తో కూడా ముందుకు వెళ్ళాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే కావచ్చు. కాబట్టి ఈరోజు ఈ మొత్తం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఈగల్ ఫోర్స్ కావచ్చు, ఆ తర్వాత ఏపీలో కూడా నార్కోటిక్ సంబంధించిన టీమ్స్ అక్కడ పనిచేస్తున్నాయి. సో ఇలా ఈ టీమ్స్ అన్ని కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ ఉండడం ద్వారా కూడా ఈ డ్రగ్స్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా కూడా ఈ నషాముక్త భారత్ ఉండబోతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని స్కీమ్లు పెట్టాయి. ఇప్పుడు మిషన్ పరివర్తన్ కింద తెలంగాణలో కూడా ఈగల్ ఫోర్స్ ఒక కార్యక్రమం చేపట్టబోతుంది. పూర్తి స్థాయిలో గాంజాయి నిర్మూలించడమే లక్ష్యంగా కూడా ఇటు కాలేజ్ కావచ్చు, స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఇటు పిల్లలకు కూడా ఏదైతే ఈ డ్రగ్స్ బారిన పడుతుందో వారందరినీ కూడా రిహాబిలిటేట్ చేస్తున్నారు. ఒక తెలంగాణలోనే దాదాపు 822 మంది విద్యార్థులు ఇప్పుడు డ్రగ్స్ బారిన పడ్డారన్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత వారందరికీ కూడా ప్రస్తుతం రిహాబిలిటేషన్ చేస్తున్నారు. ఇందులో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ కల్పిస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నారంటే రాబోయే రోజుల్లో ఇంకా దీని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నషాముక్త భారత్ కావచ్చు, ఆ తర్వాత మిషన్ పరివర్తన్ కింద ఈ కోఆర్డినేషన్ చేసుకోవడం ద్వారా, ఎందుకంటే గాంజా అనేది కూడా ఇతర రాష్ట్రాల నుంచే తెలంగాణకు ఎక్కువగా వస్తుంది. డ్రగ్స్ కావచ్చు, ఇతర డ్రగ్స్ సబ్స్టెన్స్ కొకైన్ కావచ్చు, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, ఇవన్నీ కూడా ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవన్నీ కూడా గోవా కావచ్చు, పూణే, ఆ తర్వాత ముంబై నుండి హైదరాబాద్కి ఎక్కువగా వస్తుంటాయి. సో ఇటువంటి వాటిని నిర్మించాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య ఒక సమన్వయం అవసరం ఉంటుంది. సో ఇదే క్రమంలో ఇప్పుడు నార్కోటిక్ నేషనల్ కోఆర్డినేషన్ సెల్ని ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని కొంత కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తెలంగాణ కావచ్చు, ఏపీకి గాంజాయి అనేది కూడా ఏఓబీ బార్డర్ నుంచి ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి వాటిని అరికట్టాలంటే అక్కడ పోలీసులకు సంబంధించిన కోఆర్డినేషన్ లేకపోవడం కారణంగా ఈ గాంజాయి అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో అరికట్టడం కావచ్చు, జీరో టాలరెన్స్ ఉండే విధంగా కూడా ప్రస్తుతం ఒక కార్యాచరణని సిద్ధం చేయబోతున్నారు. ఇటు మావోయిస్టులను ఏ రకంగానైతే ఆపరేషన్ కగార్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా అయితే నెరవేర్చుకున్నారో ఇప్పుడు నషాముక్త భారత్లో కూడా అదే రకమైనటువంటి దాంతో కూడా ముందుకు వెళ్ళాలనేది కూడా ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అన్ని రాష్ట్రాలతో కూడా ఒక నార్కోటిక్ కోఆర్డినేషన్ సెల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడ కూడా డ్రగ్స్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో జీరో టాలరెన్స్తో ముందుకు వెళ్ళాలనేది కూడా ఇప్పుడు ఒక లక్ష్యంగా పెట్టుకొని రాబోయే 3 ఏళ్లలో పూర్తి స్థాయి డ్రగ్స్ కట్టడి చర్యలలో భాగంగా పోలీసులు పనిచేయబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్. ఇది రోజు 5 at 5 చూస్తూనే ఉండండి టీవీ 9.